అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పిరికివాడి అంతరాత్మ. రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. మరి ఈ కథ 1974లో జ్యోతి వార్షిక పత్రికలో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? జీపు దిగి లోపలికొచ్చిన హరికృష్ణ డ్రాయింగ్ రూమ్లోని సోఫాలో వాలి కూర్చున్నాడు అలసటగా. ఎదురుగా టీపాయ్ మీద ఉత్తరాలున్నాయి. యాంత్రికంగా వాటికేసి చూశాడు. సార్, హైదరాబాద్ నుంచి మీకు టెలిఫోన్ మెసేజ్ వచ్చింది. ఎల్లుండి ఫ్యామిన్ రిలీఫ్ మీటింగ్ ఉందట అంటూ క్యాంప్ క్లర్క్ సవినయంగా ప్యాడ్ అందించాడు. ఆ ప్యాడ్ చూసి తిప్పి ఇచ్చేస్తూ టీపాయ్ మీద ఉన్న ఉత్తరాల కేసు చూశాడు. పచ్చసిరాతో పర్సనల్ అని రాసి ఉన్న కవర్ మీద అతని కళ్ళు నిలిచాయి. బుర్రలో ఏదో ఆలోచన తళుక్కుమని మెరిసింది. కళ్ళు సంతోషంతో వెలిగాయి. కోటు కూడా విప్పకుండా అలా కూర్చున్నారే. భార్య కంఠం వినగానే ఉత్తరం కొరకు ముందుకు చాచిన హరికృష్ణ చెయ్యి ఎవరో గుంజినట్టుగా ఒక్కసారిగా వెనక్కిపోయింది. ఏం లేదు, కొంచెం అలసటగా ఉంటేను అంటూ భార్య మొహంలోకి చూశాడు. వంట మనిషిని కేకపెట్టి కాఫీ తీసుకురమ్మని పురమాయించింది సరోజ. హరికృష్ణకు భార్య మీద ఒళ్ళు మండిపోయింది. ఆ కాఫీ తనే తీసుకురాకూడదు. మొగుడు అలిసొస్తే వంటవాడిని కాఫీ తీసుకురమ్మని కేకలు పెడుతూ ఎదురుగా కూర్చుని ఆడవాళ్ళని ఏమనాలి? హరికృష్ణకు ఆ ఉత్తరం చదవాలని ఆత్రంగా ఉంది. మరోవైపు అల్సేషన్ డాగ్ లాంటి తన పెళ్ళాం ఎక్కడ పసికడుతుందోనని భయంగా ఉంది. సరోజ ఎదురు కుర్చీలో కూర్చుని స్వెటర్ అల్లుతోంది. ఏదేదో చెప్తోంది. హరికృష్ణ వింటున్నట్టే కూర్చున్నాడు. ఒక మామూలు అఫీషియల్ కవర్ చేతిలోకి తీసుకుని ఎప్పుడూ చూడనట్టే పచ్చసీర ఉత్తరం కేసు చూశాడు. అవును, ఆ ఉత్తరం తప్పక ఆమె రాసుంటుంది. ఆడవాళ్ల దస్తూరి తెలుస్తూనే ఉంది. తన ఉత్తరానికి ఆనుకున్న దానికంటే త్వరగానే ఆమె జవాబు రాసింది. కాఫీ తీసుకోండి. హరికృష్ణ ఉలిక్కిపడ్డాడు. భార్య చేతిలోని కాఫీ అందుకున్నాడు. బావగారి వాళ్ళు ఇంకా క్యాంపు నుంచి తిరిగి వచ్చినట్టు లేదే అంది మరదల పిల్ల. మరదలు మామగారు ఎప్పుడొచ్చి కూర్చున్నారో గమనించలేదు హరికృష్ణ. మరదలు వేసిన జోకును అర్థం చేసుకునే మూడ్లో లేడు. మరదల ముఖంలోకి చూశాడు. అమ్మాయి, జోక్ అల్లుడికి అర్థం కాలేదు. చుట్టపొగ గుప్పు గుప్పున వదిలి గుబురు మీసాలు కదిలేలా నవ్వాడు మామగారు. హరికృష్ణ భార్య మొహంలోకి చూశాడు. ఆమె ముసిముసిగా నవ్వుకుంటూ తప్పుపోయిన స్వెటర్ ఇప్పుతూ ఉంది. హరికృష్ణకు ఒళ్ళు మండిపోయింది. ఈ పెళ్లిగానే మరదళ్లకు వేరే పనుండదు. అక్క ఇంట్లో తిష్ట వేసి బావగారులతో సరసాలు సాగిస్తారు. మామగారులకి అసలే బుద్ధి ఉండదు. కూతుర్ని కానీ అల్లుడిని సంపాదించి ఏదో ఘనకార్యం చేసినట్టు నడ్డి విరుచుకుంటూ తిరగటమే కాకుండా అల్లుడు కొంచెం పలుకుబడి హోదా గలవాడైతే అల్లుడింట్లోనే పెళ్లి కానీ చిన్న కూతురుతో సహా వచ్చి తిష్ట వేస్తారు. హరికృష్ణకు తన గుట్టు తెలుసుకోవాలని కూర్చున్న సిఐడిలాగా కనిపించాడు మామగారు. ఆ ఉత్తరం తీసుకుని దూరంగా వెళ్ళి చదువుకోవాలనుంది. కానీ దాన్ని అందుకోవాలని అంటేనే భయంగా ఉంది. 3 జతల కళ్ళు తననే పరిశీలిస్తున్నట్టు అనిపించింది హరికృష్ణకి. ఎందుకు తనింత భయపడుతున్నాడు ఆ ఉత్తరం అందుకోవటానికి? అవును, ఆ మార్గం తనకు కొత్త. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనకు బాగా అలవాటైన ప్రపంచం. ఆఫీసు, సబార్డినేట్స్, హోదాకు తగిన స్నేహితులు, తను తప్పు మార్గంలో కాలు పెట్టకముందే కాపురానికి వచ్చిన భార్య, 2 పిల్లలు. ఇది తన లోకం, తనకు తెలిసిన లోకం. ఈ లోకంలో ఇంతకాలం ముక్కుకు సూటిగా వస్తున్నాడు అతను. అనుకోకుండా అడ్డం తిరిగి పక్క మార్గంలో కాలు పెట్టే ప్రయత్నంలో ఆగిపోయాడు. ఆ కొత్త మార్గంలో అడుగుపెట్టే సాహసం తనకు లేదేమో అనిపిస్తోంది. అనుకోకుండా హరికృష్ణ కళ్ళు పచ్చసిర కవర్ మీద నిలిచాయి. కళ్ళలోని వెలుగు సరోజ గుర్తిస్తుందేమోనని భయంతో లేచి కోటు విప్పి హ్యాంగర్కు తగిలించాడు. సరోజ చెల్లెలితో, తండ్రితో మాట్లాడుతోంది. హరికృష్ణ ఆలోచనల్లో పడ్డాడు. తను తప్పు మార్గంలో కాలు పెట్టపోవటం లేదు కదా. ఆ మార్గం తప్పు మార్గం అని ఎందుకు అనుకోవాలి? తను మగవాడు. తనకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండక్కర్లేదా? చిన్నప్పటి నుంచి బంగారు పంజరంలోనే పెరిగిన చిలకకు తన జీవితం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతోనే తృప్తి పట్టం నేర్చుకుంటుంది. కానీ అప్పుడప్పుడు లాలస నిండిన నేత్రాలు వినీల ఆకాశం కేసి పరుగులు తీస్తాయి. ఆ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని చూసి తనకు అటువంటి స్వేచ్ఛ కావాలని కోరుతుంది. ఒకరోజు అది తను తెరిచి ఉన్న పంజరంలో ఉన్నట్టుగా తెలుసుకుంటుంది. యజమాని పంజరం మూయటం మర్చిపోయాడు. కిటికీలోంచి బయటికి చూస్తుంది. ఇంటి ముందున్న మామిడి చెట్టు మీద కూర్చున్న చిలుక తనను ఆహ్వానిస్తుంది. యజమాని లేడు. పంజరం తెరిచి ఉంది.
ఎదురుగా చెట్టు కొమ్మ మీద నేస్తం పిలుస్తుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి నేస్తంతో పాటు వినీల ఆకాశంలో కొంచెం సేపు విహరించి మళ్ళీ యజమాని తిరిగి వచ్చేటప్పటికీ ఏమీ తెలియనట్టొచ్చి పంజరంలో కూర్చుంటే తప్ప అది అపరాధమా? కానీ ఒకవేళ ఆ చిలుక ఒకసారి స్వేచ్ఛను అనుభవించాక తిరిగి పంజరంలో రావడానికి ఇష్టపడకే ఏం చేస్తుంది? చిన్నప్పటి నుంచి నిర్ణీత పరిధిలో పెరిగిన ఆ చిలకకు అంత స్వేచ్ఛను ఏం చేసుకోవాలో తెలియొద్దు. తన ఆలోచనలకు ముసిముసిగా నవ్వుకున్నాడు హరికృష్ణ. ఏమిటో బావగారు నవ్వుకుంటున్నారు, మాకు చెప్తే ఆనందాన్ని మేము పంచుకుంటాంగా అన్నది మరదలు. హరికృష్ణ తొట్రుపాటును అణుచుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కోరు అడిగింది భార్య. తన భార్యకు తను ఏ సమయానికి ఏం చేయాలో, ఏం కావాలో, ఏం చేస్తాడో తెలుసు. క్యాంపు నుంచి తిరిగి రాగానే మొదట తను చేసే పని కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకోవటం. ఒకవేళ బద్దకించిన తన భార్య జ్ఞాపకం చేస్తుంది. ఆవిడ అలా ఎదురుగ్గా కూర్చోకపోతే లోపల ఏదన్నా పని చూసుకోకూడదు, కనీసం ఆ ఉత్తరం తీసుకెళ్ళి బాత్రూంలో అయినా చదువుకోవచ్చు. చిన్నబుచ్చుకున్న మనసుతో బాత్రూంలోకి వెళ్ళాడు. బట్టలు మార్చుకుని తిరిగి వచ్చేసరికి హరికృష్ణ స్నేహితుడు సత్యనారాయణ అతని భార్య వచ్చి కూర్చున్నారు. హరికృష్ణ అన్యమనస్కంగానే వాళ్ళను పలకరించాడు. టీపా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. కళ్ళ ముందు పచ్చసిర కవరు. సత్యనారాయణ అతని భార్య సరోజ మాటల్లో పడిపోయారు. అవకాశం చూసి ఉత్తరం చేతిలోకి తీసుకున్నాడు. అది తీసుకుంటున్నప్పుడు ఆ ఉత్తరం ఏమంత ఇంపార్టెంట్ కాదన్నట్టుగా మొహం పెట్టడానికి ప్రయత్నించాడు. ఇప్పుడే క్యాంప్ నుంచి వచ్చావా? ఇంకా ఉత్తరాలు కూడా చూసినట్లేవు అన్నాడు సత్యనారాయణ. హరికృష్ణ వెనక నుంచి ఎవరో ఒక్క తోపు తోసినట్టయింది. చేతిలో ఉత్తరాన్ని టీపాయ్ మీదకి వదిలేశాడు. తొట్రుపాటును కప్పిపుచ్చుకుంటూ. అర్ధగంట అయింది, వెరీ ఇంపార్టెంట్ ఉత్తరాలు ఏం లేవులే అన్నాడు భార్య మొహంలోకి చూస్తూ. హరికృష్ణకు తన మాటల మీద ఎవరికీ నమ్మకం కుదరనట్టు, తనకేసే పరీక్షగా అందరూ చూస్తున్నట్టు అనిపించింది. ఒక్కొక్క కవరు తీసి చూసి అదేమంత ఇంపార్టెంట్ కాదన్నట్టు టీపాయ్ మీద విసిరేస్తూ ఆ పచ్చ కవర్ను ఉత్తరాల కిందకి చేర్చి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. సరోజ కళ్ళల్లోకి చూశాడు. సరోజ హరికృష్ణ మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ ఉంది. హరికృష్ణకు వెన్నులోంచి ఏదో జరజర పాకినట్టయింది. ఇవాళ కొంచెం అలసటగా ఉంది అన్నాడు హరికృష్ణ కళ్ళు నులుముతూ. సరోజ గబుక్కున లేచింది. కళ్ళు కూడా మిలమిలమంటున్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, టెంపరేచర్ చూడండి. జ్వరం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. అమృతాంజన రాయన? హరికృష్ణకు చిరాకు వేసింది. ఏమీ వద్దు, కాసేపు కళ్ళు మూసుకుని సోఫాకి జారబడితే అదే పోతుంది అంటూ కళ్ళు మూసుకున్నాడు హరికృష్ణ. హరికృష్ణకు తను మూసుకున్న కళ్ళకు కూడా చూసే శక్తి వచ్చినట్టు అనిపించింది. సరోజ తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్నట్టు కనిపించసాగింది. సరిగ్గా 4 రోజులైంది ఆమెతో పరిచయం కలిగి. ఆ రోజు ఆమె పాట పాడింది. ఆ సభకు తాను అధ్యక్షత వహించాడు. ఆమె గానం తనని ముగ్ధుణ్ణి చేసింది. అతి సాధారణమైన ఆమె రూపానికి ఆమె ఆ కళ ఒక విశిష్టతను తెచ్చిపెట్టినట్టు తనకు అనిపించింది. తను ఆమెను అభినందించాడు. ఆమె కళ్ళు వెలిగిపోవటం తను స్పష్టంగా చూశాడు. ఆ కళ్ళ వెలుగు చెక్కిళ్ల మీదుగా జారి పెదవుల మీద నిలిచింది. ఆ వెలుగు తన హృదయానికి నులివెచ్చగా తగిలింది. ఎంతో కాలంగా మూసి ఉన్న గది కిటికీ రెక్కలన్నీ ఒక్కసారిగా తెరుచుకుని వెలుగు ప్రవేశించిన గదిలే అయింది తన మనస్సు. ఈ 4 రోజులుగా ఏదో ఒక సమయంలో ఆమెను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తాను భ్రమపడటం లేదు కదా? కాదు, తాను ఊహిస్తున్నది వాస్తవం. ఆ కళ్ళల్లోని వెలుగుకు అర్థం ఏమిటి? మళ్ళీ ఎప్పుడొస్తారు ఈ ఊరు అని ఆమె ఎందుకు అడిగింది? ఆ ఉత్తరం చదువుకుంటే తన సందేహాలకి సమాధానం దొరుకుతుంది. అప్రయత్నంగా కళ్ళు తెరిచాడు. టీపాయ్ మీద ఉత్తరాల మధ్యగా ఆమె బొమ్మ కనిపించింది. చుట్టూ చూశాడు. అందరూ కబుర్లో మునిగున్నారు. గబుక్కన ఉత్తరం తీసి లాల్చీ జేబులో పెట్టుకున్నాడు. దిగ్గున లేచి నిలబడ్డాడు. ఎందుకు లేచారు? తలనొప్పి ఎక్కువగా ఉందా? ఎనాలిసిస్ వేసుకున్నారా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న భార్య హరికృష్ణకు బద్ధ శత్రువులాగా అనిపించింది. ఏం లేదు అంటూ కూర్చున్నాడు హరికృష్ణ. సరోజ మళ్ళీ కబుర్లలో పడిపోయింది. హరికృష్ణ భార్యను పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. 10 సంవత్సరాలుగా తనతో కాపురం చేస్తున్న భార్య ఆ రోజు హరికృష్ణ కళ్ళకు కొత్త మనిషిలా కనిపించింది. చక్కగా తలదూకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని తెల్ల జార్జెట్ చీరలో తెల్లగా కనిపిస్తోంది. హరికృష్ణకు చిరాకు వేసింది. ఎప్పుడూ ఇంత టిప్ టాప్గా ఉండకపోతేనే వేరే పనే ఉంది. ఇంటి నిండా నౌకర్లేనాయ్. ఆడవాళ్ళకి ఇంటి పని కూడా లేకపోతే అలంకరించుకుని మొగుళ్ళు ఎదురుగా కూర్చుని వాళ్ళ ప్రాణాలు కొరుక్కు తింటారు. మగవాడు ఆఫీస్ నుంచి అలిసిపోయి వస్తాడనే జ్ఞానం కూడా ఉండదు. కాసేపు మగవాడిని ఒంటరిగా వదిలేయాలనే ఆలోచనే ఉండదు. ఎంత తెల్లతోలైతే మాత్రం ఎప్పుడూ అందంగా కనిపిస్తుందాయే. బొడ్డు కిందకి చీరగట్టి సగం ఒళ్ళు చూపించకపోతేనే
ఎప్పుడూ పేరంటానికి బయలుదేరిన ముత్తైదువలు అలంకరించుకుని కూర్చోకపోతే 10 సంవత్సరాలుగా తాను ఎందుకు ఇదంతా గమనించలేదు? ఇవాళే తనకేమైంది? అనుకోకుండా ఎదురుగా ఉన్న అద్దం ముందుకెళ్ళి నిల్చున్నాడు. అక్కడక్కడ 1-2 తెల్ల వెంట్రుకలు కనిపించిన ముఖంలో లేతతనం పోలేదు. అందరూ తనను అందమైన వాడనే అంటారు. మత్తుగా ఒళ్ళు విరుచుకున్నాడు. మనస్సును ఏదో మత్తు చుట్టేసింది. అలవాటు వల్ల దువ్వెన కోసం జేబులో చేయి పెట్టుకున్నాడు. చేతికి ఉత్తరం తగిలి అదిరిపడ్డాడు. వెనుతిరిగి చూశాడు. తనను ఎవరిని గమనించడం లేదని తెలుసుకుని రిలీఫ్గా సోఫాలో కూర్చున్నాడు. మరీ తను ఇంత పరధ్యానంగా ఉండకూడదు. వాళ్ళ చర్చల్లో పాల్గొనాలి. ఇక సరోజ ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే ఘటం. ప్రశ్నలు మొదలెడితే తను సమాధానాలు ఇవ్వలేక చావాలి. హరికృష్ణ వాళ్ళ సంభాషణ వైపుకి మనసును మరలించాడు. ఆవిడ తొందరపడి ఆత్మహత్య చేసుకుంది. ఆడవాళ్ళకి ఇదో రోగం. మొగుడు మీద కొంచెం కోపం వచ్చినా ఒంటికి నిప్పంటించుకునో బావిలో దూకో చస్తారు అన్నాడు సత్యనారాయణ. భర్తే సర్వస్వం అనుకుంటూ నమ్మిన భార్యను మోసం చేసే మగవాడి సంగతి ఏమిటి? ఆడది భర్త తన్నినా తిండి పెట్టకపోయినా భరిస్తుంది, కానీ మరో స్త్రీ అతని జీవితంలోకి ప్రవేశించడం మాత్రం భరించదు. ఉద్రేకంగా అంది సరోజ. హరికృష్ణ తన తడబాటు అణుచుకునే ప్రయత్నంలో సోఫాలో వెనక్కి జరబడి కూర్చున్నాడు. రత్నం నిజంగా రత్నంలాగే ఉండేది. అటువంటి అందగత్తె భార్యగా ఉండగా అతనికి అదేం పోయే కాలమో అన్నది సత్యనారాయణ భార్య. సుఖంగా బ్రతకలేక అన్న సరోజ ముఖంలోకి లోతుగా చూశాడు హరికృష్ణ. రాఘవరావు నాకు బాగా తెలుసు. చాలా బుద్ధిమంతుడు. ఎలాంటి పరిస్థితులు అతన్ని మార్చాయో కొంచెం సానుభూతితో ఆవిడ అర్థం చేసుకుని ఉంటే ఇలా కాల్చుకు చావాల్సిన పని ఉండేది కాదు. అయినా మీ ఆడవాళ్ళంతా అదే భార్యలు. ప్రతి భార్య ప్రపంచంలోని ప్రతి ఆడది తన మొగుడిని వలలో వేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రతి వాళ్ళని అనుమానిస్తుంది అన్నాడు సత్యనారాయణ. మగబుద్ధి పోనిచ్చావు కాదు. అభిమానం గల ఏ ఆడదైనా అదే పని చేస్తుంది. జాగ్రత్త, నువ్వు నన్ను మోసం చేసావంటే నేను రత్నంలాగే కాల్చుకు చస్తాను అన్నట్టుంది సత్యనారాయణ భార్య చెప్పిన తీరు. సరోజ హరికృష్ణ ముఖంలోకి చూసింది. హరికృష్ణ మనస్సు శరీరం కుంచుకుపోతున్నాయి. భార్య ముఖంలోకి చూడలేక కళ్ళు మరల్చుకున్నాడు. ఆత్మహత్య, కిరసనాలు పోసుకుని నిలువున కాలిపోవటం దారుణం. ఈ ఆడ జాతే అంతా రాక్షస జాతి. మగవాళ్లను కొరుక్కు తినే జాతి. మెళ్ళో 3 ముళ్ళు వేయగానే తనకు బానిసపత్రం రాసిచ్చినట్టే భావిస్తారు. పెళ్ళం తేనెటీలా ఎప్పుడు మొగుడు చుట్టూనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మగవాడే ఏం కావాలి? అతనికి బయట అనేక పనులుంటాయి. అనేక మందితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగా అతనికి ఏవేవో రహస్యాలుంటాయి. ప్రైవేట్ జీవితం ఉంటుంది. హరికృష్ణ ధైర్యాన్ని కూడదీసుకుంటూ అన్నాడు. అనుమానమే ఆడదానికి శత్రువు. ఆ ఆత్మహత్య చేసుకున్న ఆవిడ గురించి ఆలోచించండి. మొగుడు జేబులో అసలు ఆవిడ ఎందుకు వెతకాలి? అలా చేయకపోతే ఆ ఉత్తరం ఆవిడ చూడటం జరిగేది కాదు, కాల్చుకు చచ్చేది కాదు అన్నాడు హరికృష్ణ. హరికృష్ణకు తన జేబులోని ఉత్తరం బయటికి కనిపిస్తుందేమో అన్న అనుమానం కలిగింది. తడిమి చూసుకున్నాడు. పాపం ఎప్పుడోకప్పుడు బద్దలు కాకుండా పోతుందా? ఎంత దాచినా ఇటువంటి విషయాలు బయటపడకుండా ఉండవు. ఆ ఉత్తరం నిమిత్త మాత్రమే అన్నది సరోజ భర్త మొహంలోకి చూస్తూ. హరికృష్ణకు భార్య ఆ మాటలు తనను దృష్టిలో పెట్టుకుని అన్నట్టు అనిపించింది. గతుక్కుమన్నాడు. సోఫాలో సర్దుకుని కూర్చున్నాడు. ఎంత సిగ్గుచేటు పని. పత్రికల్లో అతని పేరు అపరాధిగా చూడటం, అపరాధిగా పడటం, అరెస్ట్ కావటం. రేపు కేసు నుంచి బయటపడవచ్చు, కానీ వచ్చిన మచ్చ ఎక్కడికి పోతుంది అన్నది సత్యనారాయణ భార్య. హరికృష్ణకు ఆ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తన గొంతు పిసుకుతున్నట్టు అనిపించింది. ఆడవాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు ఏ మగాడు అవకాశాన్ని జారవిడుస్తాడు అన్నాడు సత్యనారాయణ భార్యను ఉడికిస్తూ. సత్యనారాయణ భార్య భర్త ముఖంలోకి చొరచొరా చూసింది. మరోసారి అయితే ఆ సంభాషణలో హాయిగా పాల్గొంటూ సరోజను ఉడికించేవాడు. కానీ ఆ రోజు అతని అంతరాత్మ అల్లరి చేస్తోంది. గిల్టీ కాన్షియస్తో ప్రతి దానికి ఉలిక్కి పడుతున్నాడు. అతనికి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తనను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఆ హాల్లో ఉన్న 6 కళ్ళు తనను ఎక్స్రే తీస్తున్నట్టు అనిపిస్తోంది. అలాంటి మగవాళ్లను ఉరి తీయాలి. సరోజ తీవ్ర కంఠం హరికృష్ణకు కంకర్ రాయిలా తగిలింది. ఆ రత్నం స్థానంలో నేనున్నా అదే పనిచేస్తాను అన్నది మరో సరోజ. ఇక మాడు మీద సుత్తి దెబ్బ తగిలినట్టు దిమ్మెరిపోయాడు హరికృష్ణ. జేబులో ఉన్న ఉత్తరానికి కాళ్ళు వచ్చి జరజర బయటికి పాకుతున్నట్టు అనిపించింది. లాల్చి జేబు మీద చేయి పెట్టుకున్నాడు. భార్య మొహంలోకి చూశాడు. ఆమె స్వెటర్ అల్లుకుంటూనే మాట్లాడుతోంది. సత్యనారాయణ అతని భార్య కూడా సంభాషణలో మునిగి ఉన్నారు. జేబులో ఉత్తరం, సరోజ వెతకటం, ఆత్మహత్య, పేపర్లలో పేరు, బోనులో నిల్చోవటం, వకీలు, జడ్జీలు. హరికృష్ణకు శరీరం చెమటతో ముద్దయిపోయింది.
తను బోన్లో నిల్చున్నాడు. వకీలు వాదిస్తున్నాడు. ఒక్కొక్క విట్నెస్ సాక్ష్యం ఇస్తున్నారు. అందరూ తనకు వ్యతిరేకంగానే ఇస్తున్నారు. అందంగా బ్రతికున్న తన మీద కంటే చచ్చిన సరోజ మీదే సానుభూతి ఎక్కువ చూపిస్తున్నారు. తన మరదలు, మామగారు, సత్యనారాయణ, అతని భార్య, చివరికి తన క్యాంప్ క్లర్క్ కూడా తనకు వ్యతిరేకంగానే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ సాక్ష్యం ఇవ్వడానికి బోనెక్కుతూ తన కేసు తిరస్కారపూర్వకంగా చూస్తున్నాడు. తన కళ్ళు ప్రతిసారి సిగ్గుతో వాలిపోతున్నాయి. అవమానంతో తల వంగిపోతోంది. తన జేబులోని ఉత్తరం సరోజకు దొరికింది. సరోజ ఆత్మహత్య చేసుకుంటూ ఉత్తరం రాసిపెట్టింది. తన ఆత్మహత్యకు కారణం తన భర్త ప్రవర్తనని రాసిపెట్టి మరీ చచ్చింది. తనకు శిక్ష తప్పదు. పేపర్ల నిండా తన పేరే. జేబులో ఉత్తరం పాముల చేతికి తగిలింది హరికృష్ణకి. అందరి వైపు ఒకసారి చూసి ఆ ఉత్తరం గబుక్కున టీపాయ్ మీద ఉత్తరాల మధ్యలో పెట్టేశాడు. అమ్మయ్య అనుకున్నాడు రిలీఫ్గా. ముఖం మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు. ఆ ఉత్తరం అక్కడ ఉండడం తన తప్పు కాదు. అంతగా సరోజ చూసినా పర్వాలేదు. ఎవరో రాసిన ఉత్తరానికి తను బాధ్యుడు కాదని చెప్పేయచ్చు. కానీ ఆమె మీ ఉత్తరం అందింది అని రాస్తే కణతలు అదిరిపోతున్నాయి. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆమె రూపం కళ్ళ ముందు కనిపించింది. వ్యంగ్యంగా నవ్వుతున్నట్టు కనిపించింది. తన పిరికితనాన్ని యావగించుకుంటున్నట్టుగా కనిపించింది. ఆమెను గురించి ఆలోచించకూడదు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టంలో ఎందుకు పడేసుకోవాలి? హాయిగా తనకు అలవాటైన మార్గంలోనే ముక్కుసూటిగా వెళ్తాడు. ఇక ఆమెకు ఉత్తరాలు రాయడు. కానీ ఒకసారి ఆ ఉత్తరం చదివితే, ఆమె ఏం రాసిందో తెలుసుకుంటే ఇంతలోనే తనకు కానీ తన భార్యకు కానీ వచ్చే నష్టం ఏమిటి? ఇదిగో ఈ మాత్ర వేసుకుని కాఫీ తాగండి. హరికృష్ణ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. కాలికి టీపాయ్ తగిలింది. టీపాయ్ పక్కకు జరిగింది, ఒరిగింది. దాంతోపాటు కాఫీ కప్పు కిందకు దొర్లింది. కింద పడ్డ ఉత్తరాలు కాఫీలో తడిచిపోతున్నాయి. అరే ఉత్తరాలు తడిచిపోతున్నాయంటూ సరోజ వంగి ఉత్తరాలు తీస్తోంది. హరికృష్ణ జరిగింది ఏమిటో తెలుసుకునేసరికి ఆ ఉత్తరం భార్య చేతిలో ఉంది. హరికృష్ణకు సోఫాతో సహా భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అరే ఈ కవర్ తెరవనే లేదు, పర్సనల్ అని కూడా రాసుంది. భార్య కవర్ అందించింది. హరికృష్ణ ఒక క్షణం భార్య చేతికేసి చూశాడు. అప్పుడే శరీరం నుంచి కోసి అందిస్తున్న తలను అందుకున్నట్టుగా ఆ ఉత్తరాన్ని అందుకున్నాడు హరికృష్ణ. కళ్ళ ముందు రంగుల చక్రం గిర్రం తిరుగుతోంది. యాంత్రికంగా కవరు విప్పాడు. తడిచిపోయిన ఆ కాగితం మీద అక్షరాలు అల్లుకుపోయి ఉన్నాయి. హరికృష్ణ కళ్ళకు అసలు అది కాగితంలా కూడా కనిపించడం లేదు. చేతిలో కాగితాన్ని ఉండగా నలిపి వేస్ట్ పేపర్ బాస్కెట్లోకి విసిరాడు. అయ్యో అదేమిటండి చదవకుండానే పారేశారు అంది సరోజ. అన్నీ ఆరాలు తీస్తుంది, పని లేకపోతే సరి. తడిచిపోయింది, పెద్ద ఇంపార్టెంట్ ఉత్తరం కాదులే అన్నాడు సోఫాలో నిటారుగా కూర్చుంటూ. పర్సనల్ అని రాసింది కదండి, ఎవరైనా స్నేహితులు రాశారేమో. ఇప్పుడు ముంచుకుపోయిందేమి లేదులే, ఏ రికమెండేషన్ కొరకో రాసుంటారు, మళ్ళీ రాస్తారు. సాధ్యమైనంత నిర్లక్ష్యంగా మొహాన్ని తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు హరికృష్ణ. సరే పద పద, ఆకలేస్తోంది. భార్యకు మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా లేచి నిల్చున్నాడు. అవును చాలా ఆలస్యం అయింది, రండి. హరికృష్ణ ఒకసారి చిత్తు కాగితాల బుట్టలోకి చూసి నిట్టూర్చాడు. పెద్ద ఆలస్యం ఏం కాల, నన్ను నేను త్వరలోనే తెలుసుకున్నాను అనుకుంటూ హరికృష్ణ భార్య వెనకే లోపలికి వెళ్ళాడు. మనసు తేలిక పడింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న హరికృష్ణకు సందేహం కలిగింది. అసలు ఆ ఉత్తరం ఆమె వ్రాసిందేనా అని. చూసారా, ఒక తప్పు చేస్తున్నాము లేదా ఒక తప్పు జరిగింది అన్నప్పుడు ఈ రెండు సందర్భాల్లోనూ మనిషి తనను తాను పరిశోధించుకుంటాడు. తన పరిస్థితి ఏమిటి, తర్వాత ఏం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఈ పరువు అనే సమస్య మీద అల్లాడిపోతూ ఉంటారు. లేకపోతే పక్కింటోడు ఏదో అనుకుంటాడు, వెనకాలింటోడు ఏదో అనుకుంటాడు అని. ఎవడనుకున్నా మనకు చేసేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అందరూ మన గురించి డిస్కస్ చేసుకుంటారు అనేది వీళ్ళ టెన్షన్. డబ్బు లేకపోయినా పరువు గురించి ఆరాటపడే మధ్యతరగతి జీవితాలు ఇలాగే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.